సన్రైజర్స్ చిచ్చర పిడుగు అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం ఇంకా అభిమానుల కళ్ల ముందే ఉంది. సరిపోదా శనివారం అంటూ పంజాబ్ కింగ్స్పై మొన్న ఓ రేంజ్లో ఆడాడు. 4లు, 6ల వర్షం కురిపించి ఐపీఎల్లో ఒక్కసారిగా హీట్ పుట్టించాడు. దాన్ని కొనసాగిస్తూ ఆర్సీబీలోని మరో కాటరమ్మ కొడుకు ఫిల్ సాల్ట్ నిన్న చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడిన ఈ విధ్వంసకరుడు చూస్తుండగానే ప్రత్యర్థి చేతుల్లో నుంచి మ్యాచ్ను లాక్కెళ్లిపోయాడు. 33 బంతుల్లో 5 4లు, 6 6లతో 65 పరుగులు చేశాడు. 196 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ అపోజిషన్ బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఆర్చర్ దగ్గర నుంచి ఏ బౌలర్ను వదిలిపెట్టకుండా బాదాడు. అతడికి తోడుగా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 నాటౌట్ చెలరేగడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. 17.3 ఓవర్లలోనే టార్గెట్ 173ను ఊదిపారేసింది. సాల్ట్, కోహ్లీ కలిసి మొదటి వికెట్కు 8.4 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు జోడించారు. సాల్ట్ అవుటైన దేవదత్ పడిక్కల్ 28 బంతుల్లో 40 నాటౌట్ కోహ్లీకి సపోర్ట్గా ఉంటూ మ్యాచ్ను త్వరగా ఫినిష్ చేయడంలో సాయం అందించాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. కాగా ఈ సీజన్లో సీఎస్కే, ముంబై, కేకేఆర్ను వాళ్ళ సొంత గడ్డపై మట్టి కరిపించిన బెంగళూరు నిన్న రాజస్థాన్ను సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఓడించడం మరో స్పెషల్గా నిలిచింది.